చేయించి సహాయం చేయాలనే ఆలోచనతో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మా పొద్దుటూరు శాసనసభ్యులు పెద్దలు ఎమ్మెల్యే గారు మున్సిపల్ కమిషనర్ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏమంటే పూర్వం నుంచి పెద్దయిన 45 సంవత్సరాల నుంచి చెప్తా వస్తున్నారు, ప్రొద్దుటూరు పట్టణాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలి. హై స్కూల్లో హారిక హాస్పిటల్స్ ఆధ్వర్యంలోని సంఘ సేవకులు ఖాన్ గారు సారథ్యంలో ఇక్కడ సిబ్బంది అందరూ కూడా మంచి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పొద్దుటూరు నియోజకవర్గ సంక్షేమ అభివృద్ధి ప్రదాత అయినటువంటి వరదరాజు రెడ్డి గారు రావడం ప్రారంభించడం, మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నది ఒకటే, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మనకి ఆయోగుతుంది. ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవాలనుకుంటే అది మన చేతుల్లోనే ఉంది. ప్రొద్దుటూరులో ప్రతి డ్రైన్స్ చూసినా, ప్రతి వీధులు చూసినా పారిశుద్ధంగా ప్లాస్టిక్ మరిపోయి పూర్తి స్థాయిలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మాట మనం అందరం కూడా ఆగేభించాలి. సో అందుకని ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని పారిశుద్ధ పట్టణంగా తీర్చిదిద్దడానికి మాకు ఒక కార్యాచరణ మనకి గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకురావడం, ఎమ్మెల్యే గారి సలహా సూచనల మేరకు మన ప్రొద్దుటూరు పారిశుద్ధ రహిత పట్టణంగా మనం ఆగస్టు 15వ తారీఖు నాడు స్వతంత్ర దినోత్సవం నాడు మనం డిక్లేర్ చేసుకోబోతూ ఉన్నాం. వేలాది మంది ప్రజలందరితో సమక్షంలోని ఇప్పటికే ఒక బ్లూ ప్రింట్ ఒకటి ప్రిపేర్ చేశాం. ఆ బ్లూ ప్రింట్ త్వరలో శాసనసభ్యుల వారు ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నారు. సో బ్లూ ప్రింట్ త్వరగా సారాంశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 4 డివిజన్స్లోని 44 సెక్రటేరియట్లో రోడ్స్ గుర్తించడం జరిగింది, డ్రైన్స్ గుర్తించడం జరిగింది. ఒక్కొక్క రోడ్డుకి ఒక్కొక్క డ్రైన్స్కి కూడా శానిటరీ వర్కర్స్ని మ్యాప్ చేయడం జరిగింది. మ్యాప్ చేయడమే కాకుండా శానిటరీ వర్కర్స్ ఇంటింటికి కూడా వెళ్ళి మరి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చెత్తనంతా కూడా కలెక్ట్ చేయడం, అది మనకి సాయంత్రం కల్లా కంప్లీట్ రిపోర్ట్ రావడం, అది డంపింగ్ యార్డ్కి ఎట్ ఏ టైం ఒకే రోజు జరిగేలాగా. ఈ కార్యక్రమం ముఖ్యంగా మనందరికీ తెలుసు, మనిషి యొక్క జీవితం యాంత్రిక జీవితం అయిపోయింది. పొద్దున లేచినప్పటి నుంచి ఎన్నో స్ట్రెస్ కానీ అతనికి ఉండే అనేక సమస్యలతో తన ఆరోగ్యాన్ని సరిగా చూసుకోలేరు అనమాట. మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు చాలా విషయాల్లో మొదలు పడుతూ టెన్షన్ పడుతూ అలా కాలం నడిచిపోతుంటుంది. సో ఇటువంటి ఈ మెడికల్ క్యాంప్స్లో మనం ఇక్కడ రక్త పరీక్షలు కానీ, షుగర్ పరీక్షలు కానీ, అలాగే బీపీ, పల్స్, ఆక్సిజన్ కానీ మన యొక్క బాడీని ముందుగా ఈ బేసిక్స్ చూసుకుంటే కన్నా మన యొక్క ఆరోగ్యం ఎలా ఉంది అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ యొక్క నిర్వాహకులు అయూబ్ ఖాన్ గారు, మరి విష్ణు బృందం, ఎస్ఎం లాల్ భాష గారికి, మరి అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ వినిపిస్తున్నాను. జై హింద్. ఈరోజు ఈ క్యాంపు పేదలకందరికీ అందుబాటులో ఉండాలనే విధంగా ఈ క్యాంపు నిర్వర్తించిన పెద్దలకందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేయాలి. భవిష్యత్తులో ఇంకా కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రభుత్వ ఉద్యోగం అయిన తర్వాత ట్రాన్స్ఫర్లు జనరల్గా వస్తుంటాయి. ఆ ట్రాన్స్ఫర్లు వచ్చిన సమయంలో మరి ఇప్పుడు విశ్వనాథ్ కమిషనర్ గారు ఏదైనా 2-3 ఏళ్ళ తర్వాత ట్రాన్స్ఫర్ వస్తే ప్రజలందరూ ఆ కమిషనర్ ఉండాలని నేను కోరుతున్నాను. నేను చిన్నప్పుడు మా గ్రామంలో ఒక టీచర్ చదువు చెప్పేవాడు. ఆయన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయ్యేంత వరకు మా ఊళ్ళో వెళ్ళాడు. మా ఊళ్ళో వాళ్ళందరూ ఆయన బండి మీద ఊరేగించి పెద్ద ఊరంతా తిప్పి మెడమని చేసి తీసుకొని పోయి ఇంటికి వదిలినారు. ఎందుకంటే ఆయన దగ్గర చాలామంది విద్యార్థులు అభ్యసించిన వాళ్ళందరూ కూడా ఆయన వల్ల ఎంత వాళ్ళమైన ఒక మంచి నమ్మకంతో ఆయనకు ఆ మాదిరిగా చేయడం జరిగింది. కమిషనర్ గారు కూడా అదే ప్రజాభిప్రాయాన్ని చూడబోతుందని ప్రజలకు అన్ని రకాల